సోమవారం ఉదయం ఇలాగుంది, మబ్బు నల్లగా వానొచ్చేలాగుంది. చూడండి ఎంత నల్లగా ఉందో మబ్బు అయితే. వర్షం పడద్దో లేదో తెలియదు కానీ. తాగు జున్ను, తాగు. ఉరుములు కూడా ఉరుముతూ ఉన్నాయి, వర్షం ఏం పడల. ఇంకా అంట్లు తోమాలి. స్నూపీ జున్ను పాలు తాగుతూ ఉన్నారు, మా కిరణ్ కూడా. ఇవాళ అయితే సోమవారము, కొంచెం మబ్బుగా అట్లా ఎండ అయితే ఏం లేదు. మేము ఈరోజు మా అబ్బాయి, నేను, మా ఆయన మామిడి తోటలోకి వెళ్తూ ఉన్నాము. మామిడి తోటలో చాలా బాగుంటుంది క్లైమేట్ అయితే. అక్కడైతే వంట చేయమని మా ఆయన మా అబ్బాయి అయితే అంటూ ఉన్నాడు. ఇంక నాడకైతే వంట చేసేదానికి సామాన్ అయితే తీసి రెడీ చేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయి తినేసి ఇక్కడ బయలుదేరుతున్నాము. ఈ అసలు మబ్బు చాలా నల్లగా ఉదయం పెట్టున్నాను కదా ముందు వీడియో, అట్లానే ఉంది. అటు పక్కంతా కొంచెం వర్షం అయితే పడిందంట. చాలా బాగుంది అని అనేసి మా మరిది మా చెల్లెలు కూడా చెప్పారు. ఇంకా అక్కడ కట్లు పొయ్యి పైన వంట అయితే చేసుకుందాము, చాలా బాగుంటుంది. పదండి చూపిస్తాను. ఫస్ట్ నాస్ట్ అయితే తినాలి, ఆకలేస్తుంది. ఇవన్నీ సర్ది పెట్టుకున్నాను, ఉదయం నుంచి సర్ది పెట్టేసుకొని ఇంకా నా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకా బయలుదేరి వెళ్ళాలి. మా పాపకి ట్యాబ్లెట్లు అయిపోయినాయి, ట్యాబ్లెట్లు ఇచ్చేస్తున్నాను. ఇంకా అవన్నీ పెట్టేసి రెడీ చేసేసి వెళ్తాను. మధ్యాహ్నం ఉంది పాప. ఇంక అందరం రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాము. ఇంక మా చెల్లెళ్ళ ఇంటికి పోయి అక్కడ మా చెల్లెలు కొడుకు అయితే ఉన్నాడు, వాడిని కూడా తీసుకురా అని చెప్పనింది మా చెల్లెలు. రోజు ఉదయాన్నే జస్వంత్ కూడా వెళ్ళిపోతాడు తోటలోకి అయితే. ఇంకా రోజు మామిడి చెట్లకి ముందు కొట్టాలనేసి పునారస చెట్లకి ఇంకా ఊర్లో ముందు కొట్టే అబ్బాయిని తీసుకురా అనేసి ఇంకా అబ్బాయిని వదిలేసి వచ్చారు. ఇంక వాన పడుతుండేసరికి ముందైతే ఆపేశారు కొట్టడము. ఇంక మేము వెళ్తుండే లోపల మా చెల్లెలు కొడుకుని తీసుకురా అని చెప్పనింది మా చెల్లెలు. ఇంక వాళ్ళది బైక్ ఉండే లోపల వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ బైక్లో మేము ఎక్కాము, మేము వెళ్తున్నాము. మా బైక్ వచ్చి ఆ ఇద్దరు పిల్లలకి ఇచ్చాము, వాళ్ళైతే దాంట్లో వస్తూ ఉన్నారు. ఇంక అందరం కలిసేసి ఇంకా వెళ్తూ ఉన్నాము తోటలోకి అయితే. తోట దగ్గరకు వచ్చేసాము. సన్నగా చినుకులు అయితే పడతా ఉన్నాయి. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. అక్కడ యాప్ చెట్టు దగ్గర బండ్లు అయితే ఆపాము. ఇంకా సంచులు అన్నీ పెట్టున్నాం కదా, అవన్నీ అయితే తీసుకొస్తా ఉన్నారు. చూడండి వెనకాల ఎంత క్లైమేట్ ఎంత బాగుందో. బాగుంది. ఇప్పటికే 12 అయిపోయింది, ఎప్పుడు కొండకోవాలో ఏమో వెళ్తా ఉన్నాం. చూడండి ఇట్లాగైతే తడిసింది, రాత్రి ఏమో పడిందంట వర్షం అయితే. ఇంకా మా చెల్లెలు కొడుకు, మా ఆయన, మా అబ్బాయి అయితే ముందు వెళ్తూ ఉన్నారు. వంట సామాన్లు అన్నీ సర్దున్నాను, అవన్నీ ఎత్తుకోబోతూ ఉన్నారు వాళ్ళు. బైక్ అయితే అక్కడ చెట్టు కింద అయితే పెట్టాము. అక్కడ మనకు నేరుగా కనిపించేది అదే మామిడి తోట. మామిడి తోటలోకి వచ్చేసాము. కట్లు ఏరుకుంటున్నారు ఇల్లు, కట్లు ఎత్తుకోబోతున్నారు. ఆడ ఉన్నాయి కదా, గుట్ట పోస్తున్నారు జెస్సా, గుట్ట పోస్తున్నారు జెస్సా వాళ్ళు. పండు మామిడికాయ
బైగినపల్లికాయ పండుకాయ రాలిందంట. చాలా బాగుంటాయి మామిడికాయలు అయితే. ఏడేంత కాయ రాలేదు చూస్తా, పిందేమో. పిందిలే రాలిందా ఇది కూడా. చూడండి కలర్ ఎంత బాగుందా. పద తీసుకొని పదలే. నా కాడ ఒక కాయ ఉంది. అద్దకి జస్ట్ ఇంకొక కాయ పడిపోయిందా. ఓది కాదు చూడ, లేతకాయ ముదురుకాయ చూడు మగ్గింది. పసిపోయిందా, మంచి కలర్ ఉంది కదా. ఇంకా నా తోటలోకి వచ్చేసి మా చెల్లెల దగ్గర అయితే మేము తెచ్చిన సామాన్ అంతా ఆడ పెట్టేసినాము. ఇంకా ఇక్కడికి వచ్చి మా చెల్లెలు అయితే చూపించింది, ఇక్కడ వండుకో చాలా బాగుంటుంది, మామిడికాయలు కిందకి ఉన్నాయి, నువ్వు కూర్చొని వండుతున్నా కనబడుతుంది అనేసి ఈ ప్లేస్ అయితే చూపించింది. వండుకోవచ్చు కానీ వర్షం అయితే పడతా ఉంది, ఇంక పెద్దదిగా వర్షం పడుతుంది అనేసి ఇంక అక్కడ వండకుండా అక్కడ వాళ్ళు వండుకుంటారు కదా రేకుల షెడ్లో, ఆడైతే వండుకున్నాను. వర్షం పడకుండా ఉంటే నేను అక్కడే కూర్చొని వండేదాన్ని, చాలా బాగున్నాను. కానీ ఇంక పొయ్యి తడిసిపోద్ది, ఇంక వండేదానికి బాగుండదు అనేసి ఇంక అక్కడ పోయి వండాను. ఈసారి మంచిగా ప్రిపేర్ అయ్యి వర్షం పడకుండా ఉంటే మాడి చెట్ల కాడైతే వండుతాను నేను. అందులో అనుకోకుండా పోయాము. ఇంక మా అబ్బాయి మా ఆయన ఆడ వండుకుంటాం రా అని అంటే ఇంక నా వాళ్ళ కోసం అనేసి తీసుకుపోయి వండాను నేను. అంటు మాడికాయ రాలిపోయింది. అంటు మాడికాయ ఫోటో ఇస్తే తమ్ముళ్ళు తీసుకుంటాను. ఇటు పక్క ఇస్తే తమ్ముళ్ళు తీసుకుంటాను. వాతావరణం చూసామని ఫోటో ఇస్తే అంతా ఒక ఫోటో ఇస్తే బాగుంటుంది. మామిడి తోటలో భోజనం వండుతాము అనుకున్నాము. వంట ఏంటంటే చికెన్ ఏం చేయట్లేదు, పుప్పులు చేద్దాము అనుకుంటున్నాను. కానీ ఈ వర్షం అయితే పడతా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏం వండాలో ఏమో. వర్షం చూడండి ఎలా పడతా ఉంది, చింతలు పడతా ఉంది. కాయ రాలిపోయిందమ్మా, పండుకాయ వీడు ఆన్ చూడే, పండుకాయ రాలి. బైగినపల్లికాయ ఇది బైగినపల్లికాయ, ఇది అంటు మామిడికాయ. ఇప్పుడు 7 నెలలు ఈ బైగినపల్లికాయలు చాలా మంది బాగుంటాయి. మందులు అవి ఎక్కువ కొట్టరు, కాయలు ఏమి ఎక్కువ లేవు పాపం. ఈ ఒక 2 చెట్లకి నాకు వీడియోకి బాగుంటాయని ఇట్లా తీసుకోమని చెప్పారు. ఈ చెట్ల కాడ కొరవ చెట్లకంతా కాయ అయితే ఏం లేదు. అంటు మామిడికాయ అట్లాగా ఈ 2 చెట్లకి దగ్గర వండుకో అని చెప్పని మా చెల్లెలు చూపించింది. ఈ కొరవన్నిటికి చూడండి కాయలు ఏం లేవు, అసలు పెద్ద చెట్లు. వీటికన్నిటికి కానీ కాయ కాస్తుంటే బాగుండేది. పాపం ప్రతిసారి తీసుకుంటాం కానీ ఆశపడి మేము కాయలు ఏమంతగా ఉండవు. కానీ తోటలు తీసుకోవాలని ఇష్టం. మా నాన్న అందరికి తీసుకునేది అలవాటయ్యి మా నాన్న తీసుకునేది. పొయ్యి మీద వండుతా ఉన్నాను, పప్పులకు చేస్తున్నాను. అన్నం అయితే ఒక పక్కన పెట్టినా పప్పులకి పప్పు వేస్తా ఉన్నాను. ఇదంతా మామిడి తోటలో అయితే వండుతున్నా. బయట చినుకులు పడతా ఉన్నాయి, వర్షానికి పొయ్యి మండదనేసి ఇంకా ఇక్కడే ఈ రేకుల కింద అయితే వండుతా ఉన్నాను. పప్పు ఏం చేశాను, ఇంకా పప్పులకు చేసి కోడిగుడ్డు పొరిటి అయితే చేస్తున్నాను. ఇంక ఈసారి ఏమన్నా చికెను అట్లా తెచ్చుకొని చేస్తాను. వర్షం అయితే బయట పడుతూ ఉంది, ఏదో సింపుల్గా చేసుకుంటాం అనేసి తీసుకొని అయితే వచ్చేసాను. ఆడ బయట వండుతాం అనుకున్నా కానీ చెట్ల దగ్గర వర్షం పడతా ఉంది, ఇంక పొయ్యి ఆరిపోద్ది అనేసి ఇస్తే రేకుల కింద పెట్టేసుకొని వండుతా ఉన్నాను. అన్నం పెట్టేస్తున్నాను, అన్నం ఉడుకుతుంది. పప్పు అయితే కడిగేసి పెట్టేస్తా. పప్పు కడుగుతా ఉన్నా, నీళ్ళు మోటర్ వేస్తున్నారు, నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. ఇదంతా శనగ తోట, ఇటు పక్క ఉండేది మామిడి తోట. వేయలేదు ఇంకా శనగ తోట.
అదంతా చెట్టు అల్లుకునేసింది. ఇది గిన్స్గడ్డ చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, గిన్స్గడ్డ. ఇది దొవితే గిన్స్గడ్డ ఉంటుంది. ఇది చిన్న చెట్టు ఏమో బాగా పెద్దది అవుతా ఉంది. గిన్స్గడ్డ ఉంటుంది కదా, చిలకడ దుంప అది అంటారు కదా, అది ఆ చెట్టు. వంకాయలు చూడండి, వంకాయలు వస్తున్నాయి. బాగున్నాయి, తాజాగా ఉంది వంకాయలు. ఫ్రెండ్స్ వస్తూ వస్తూ కంకిలు అయితే ఆడ అమ్ముతున్నారు. ఈ వర్షానికి ఈ మామిడి తోటలో కాల్చుకుందాం అనేసి కంకిలు అయితే తెచ్చుకున్నాము. చూడండి, కంకిలు తెచ్చుకొని పొయ్యిలో వేసి కాలుస్తా ఉన్నాను. సెగన్ పెట్టున్నాను. ఇదిగో పొయ్యిలో వేస్తున్నాను. కంకి కాలుతా ఉంది. ఒక పక్కన పప్పుసు పెట్టున్నాను, అది ఉడుకుతుంది. అన్నం వండేసాను. ఇదండి కంకిలు. కోడిగుడ్డు పుట్టంట వీడియో పెడద్ది చూడమను. వీడియో పెట్టరా అప్పుడు చూడు. ఒకదాన్ని గింజలు లేదు, అది ఎంత అయ్యా? ఏం బాగాలేవు మూవీ. ఎంత 50 రూపాయలు ఒలిసినట్టు ఇస్తారు. ఇత్తనాలు ఏం లేదు. ఏమో మేము అట్టే పెట్టుకొని వచ్చేసాం. ఏడొక్క అడుగు ఆడొక్క అడుగు. ఇది బాగుంది, ఇది బాగుంది మూవీ. ఈ కంకి బాగుంది. కాల్చేదానికి బాగుండవు మూవీ. స్వీట్ కన్నా ఉడకబెట్టేదానికే. ఆహా, మాకు ఇష్టం సంజు స్వీట్ కన్నా. పాపకి, కిరణ్కి, నాకు స్వీట్ కాన్ కంకిలే. ఈయనకి కూడా ఈ కాల్చుకునే దానికి బాగుంటాయి. చాలా లేత కంకిలు. ఈ రోజు